ఫ్యాక్ట్ ఆఫ్ ది కార్డ్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ ఏంటంటే అందరికీ తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీనే గుర్తుకొస్తుంది. అది ఒక్క నియోజకవర్గమే కానీ సమస్యలు మాత్రం సవా లక్ష ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత సీనియర్ నేత జగ్గారెడ్డికి అప్పగించింది కాంగ్రెస్. ఏరికోరి జగ్గారెడ్డినే బరిలోకి దింపడానికి రీజన్ ఏంటి? తుంగతుర్తి తలనొప్పిని తగ్గించడానికి జగ్గాబాం పనిచేస్తుందా? లెట్స్ వాచ్. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఒక్క నియోజకవర్గంలోనే 5 గ్రూపులు ఉన్నాయి. ఆ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ వివాదాస్పదమే. కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున నియోజకవర్గంలో గ్రూపులు, ఆధిపత్య పోరు లాంటి సమస్యలు క్యాడర్ను డిస్టర్బ్ చేస్తున్నాయట. గల్లీలో రాళ్లు విసురుకోవడం నుంచి గాంధీ భవన్లో ధర్నా చేసే వరకు వచ్చింది వ్యవహారం. తుంగతుర్తిలో గొడవలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిపై ఇంటెలిజెన్స్ తో నివేదిక తెప్పించుకున్నారట ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఆఖరి నిమిషంలో బీఫామ్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు కానీ గ్రూపులను సమన్వయం చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంతో రోజుకు సమస్యతో పార్టీ సతమతమవుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అదే నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత మండలం కూడా ఉంది. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ క్యాడర్ కూడా ఉంటుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినవారు. ఇలా పార్టీలో అగ్రనేతలుగా చలామణి అవుతున్న నేతలందరికీ తుంగతుర్తిలో అనుచరగణం ఉండటంతో నియోజకవర్గ రాజకీయం సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారనే ఎమ్మెల్యే శామ్యూల్ ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలోనే కాంగ్రెస్ క్యాడర్ అసహనానికి గురవుతోందట. అందుకే గొడవలు తీవ్రమయ్యాయనేది స్థానిక నేతల మాట. పార్టీకి మంచి బలం ఉన్న నియోజకవర్గంలో ఇలా జరగడం మంచిది కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది. అందుకే తుంగతుర్తి తలనొప్పికి జెండుబాం రాస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీనియర్ నేత జగ్గారెడ్డిని తుంగతుర్తికి పరిశీలకుడిగా పంపారు పీసీసీ చీఫ్. క్షణం ఆలస్యం లేకుండా జగ్గారెడ్డి పని కూడా మొదలు పెట్టేశారట. గాంధీ భవన్ కు రండి అంటూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా స్థానిక నేతలందరికీ కబురు పెట్టారట. అయితే జగ్గారెడ్డిని తుంగతుర్తి పరిశీలకుడిగా పంపించడం వెనుక పీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనే మాట కాంగ్రెస్ లో వినబడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నాయకులందరితోనూ జగ్గారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో జగ్గారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి 3 గ్రూపులను జగ్గారెడ్డి హ్యాండిల్ చేయగలుగుతారు అని భావించారట పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ పంచాయతీతో నేరుగా సంబంధం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు బెనిఫిట్ జరగాలి అనేది ఆయన మాటగా ఉందట. అందుకే తుంగతుర్తి పంచాయతీకి జగ్గారెడ్డిని జెండుబాంలా ఉపయోగిస్తున్నారు అనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కమిటీల ఇష్యూలో కూడా అందర్నీ కూర్చోబెట్టి గందరగోళం లేకుండా సెట్ చేశారు జగ్గారెడ్డి. తుంగతుర్తి లాంటి జటిలమైన సమస్యను జగ్గారెడ్డి సమర్థవంతంగా పరిష్కరించగలరనే నమ్మకంతోనే ఆయనకు అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ.